హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసేసి అమెరికాలో కూరగాయలు, పండ్లు, పూలు ఏ క్వాంటిటీకి ఎంత ప్రైజెస్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి అన్నట్టుగా డీటెయిల్గా చూద్దాము. సో ఆబ్వియస్గా మనం మధ్యతరగతి వాళ్ళం కలిగి మన కాన్సన్ట్రేషన్ అంతా పండ్లు, పూలు, అట్ ద సేమ్ టైం గ్రాసరీస్, సరుకులు వీటిపైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏవేవి ఎంత రేట్స్ ఉన్నాయి, ఎంత క్వాంటిటీ వస్తుంది అనేది ఈ వీడియోలో మొత్తం చూడండి. సో మెయిన్గా అమెరికాలో ఇండియన్ బజార్ అండ్ పటేల్ బ్రదర్స్ అని చెప్పేసి పెద్ద మార్ట్స్ ఉంటాయి. వీటిలో మాత్రమే మన ఇండియన్ సరుకులు ఇట్లాంటివి దొరుకుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఇప్పుడు అమెరికాలో దొరకని సరుకులు కానీ లేకపోతే దొరకని వస్తువులు ఇండియాకి రిలేటెడ్గా ఏమీ లేవు. కాకపోతే ప్రైజెస్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో ఆ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి నాతో పాటు మీరు కూడా చూసేయండి. ప్రస్తుతానికి ఈ వీడియోలో వచ్చేసేసి నేను ఓన్లీ కూరగాయలు, పండ్లు, పూలు మాత్రమే కవర్ చేశాను. నా నెక్స్ట్ వీడియోలో సరుకులు కూడా కవర్ చేస్తాను. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దట్ నా వీడియోస్ ఏవైతే మీకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి సో మీరు ఈజీగా చూసుకోవచ్చు. వీడియో చివరి వరకు చూడండి. కొన్ని మీకు ఆశ్చర్యకరమైన విషయాలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని కూరగాయల ప్రైజెస్ మీకు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. సో మనమైతే ఇండియన్ బజార్కి వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ రాగానే నాకు అట్రాక్ట్ అయింది అయితే అంటే మన హీరో సైకిల్ చూసారు కదా ఎలా ఉందో హీరో సైకిల్. ఎట్ ద సేమ్ టైం చిన్నపిల్లల ఉయ్యాల కూడా. సో అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మడత మంచాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసేసి $300. మన ఇండియన్ ప్రైస్లో చెప్పాలంటే 25,000 అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో మన ప్రైస్ లెక్కేసుకోండి అక్కడ మనకి ఎంత తక్కువగా దొరుకుతాయి అన్నట్టుగా. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇమీడియట్గా నాకు కూరగాయల స్టాల్ దగ్గరకు వచ్చేసాము. ఆబ్వియస్గా మనకి కూర కావాలంటే ఫస్ట్ టొమాటో వెరీ ఇంపార్టెంట్ కదా. టొమాటో వచ్చేసేసి మనకి అరౌండ్ $120 అన్నట్టుగా ఉంది. అలాగే పచ్చిమిర్చి చూడండి, పెద్ద పచ్చిమిర్చి వచ్చేసేసి $5 అంటే $400. చిన్న పచ్చిమిర్చి వచ్చేసేసి $6 అంటే అరౌండ్ 480 500 అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అలాగే కీరదోసకాయలు ఇలాంటివన్నీ కూడా $1 ఉన్నాయి అంటే $80 అన్నట్టుగా. అంటే ఇది పర్ ఎల్బి అండి, అంటే అర్ధ కిలో అంటే మీరు అర్ధ కిలో $80 అంటే అర్థం చేసుకోవచ్చు. కిలో కాదు, ఎల్బి అంటే ఇక్కడ అర్ధ కిలో అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఏమంటారు మిర్చి చూసారా, మనకి ఇవి చూడగానే బజ్జి మిర్చి గుర్తుకొస్తుంది. నాకైతే నోరు ఊరుతుంది అవి చూడగానే బజ్జి మిర్చి అన్నట్టుగా. సో అది వచ్చేసేసి మనకి $3 అన్నట్టుగా ఉంది. $3 అంటే $240 అన్నట్టుగా లేదా $250 అన్నట్టుగా చెప్పుకోవచ్చు అర్ధ కిలో. సో చూసుకోండి. ఇంకా అల్లం నెక్స్ట్ వచ్చేసేసి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదైతే మనకి మెయిన్గా మటన్ చికెన్లోకి చాలా ఇంపార్టెంట్ కదా. సో అల్లం వెల్లుల్లి వచ్చేసేసి అరౌండ్ $300 to $400 అన్నట్టుగా ఉంది పర్ ఎల్బి అంటే అర్ధ కిలో అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రైజెస్ కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. $1 ఈక్వల్ టు మనం అట్లీస్ట్ $80 $84 అన్నట్టుగా వేసుకోవచ్చు. సో ఉల్లిపాయలు వచ్చేసేసి $80 అర్ధ కిలో అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో చూడండి మొత్తం మనకి రెడ్ కలర్ ఉల్లిపాయలు అట్ ద సేమ్ టైం గ్రీన్ కలర్వి మనకి చిన్న చిన్న ఉల్లిపాయలు కూడా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. సో డిఫరెన్స్ అన్నట్టుగా పెద్దగా ఏం కనిపించదు. మనకి ఉల్లిపాయలన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి చూసారు కదా. కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లాగా ఉంది ఉల్లిపాయలు. సో ఇది వచ్చేసేసి $1.5 అంటే ఇంకా $120 అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అలాగే ఆలుగడ్డ మెయిన్గా ఇంపార్టెంట్గా ఆలుగడ్డ కూర అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. ఇది కూడా అంతే $120 అర్ధ కిలో అన్నట్టుగా ఉంది చూడండి. సో నెక్స్ట్ సెక్షన్కి వస్తే కనుక బెండకాయలు వచ్చేసేసి $100 హాఫ్ కేజీ అన్నట్టుగా. సో నేను ఇండియన్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఇక్కడ మనకు వచ్చే శాలరీని బట్టి ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువలాగానే అని అనిపించవచ్చు వాళ్ళకి. మేబీ నాకు మాత్రం ఇండియన్ దానిలో నేను కొత్తగా వచ్చాను కదా, నాకు ఇండియన్ డాలర్లో కన్వర్ట్ చేసుకుంటే మాత్రం చాలా నవ్వు వస్తుంది. అట్ ద సేమ్ టైం వస్తుంది. కాకరకాయ చూసారు కదా, ఆల్మోస్ట్ ఇది కూడా $120. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను బెండకాయలు అయితే ఒక రేటు గిట్టక మొత్తము చెరువులో పాడేసిన సందర్భాలు ఉన్నాయి మన ఇండియాలో. కానీ ఇక్కడ మాత్రం కూరగాయలు చూస్తుంటే చూడండి ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉన్నాయి. అందుకే మొత్తానికి అయితే ఫుడ్ వేస్ట్ చేయకుండా అయితే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ లాగా ఉన్నాయి. చాలామంది తినడానికే కష్టపడుతున్నారు అన్నట్టుగా ఉంది. సో ఈ వంకాయ చూస్తే ఆబ్వియస్గా మనకి గుత్తొంకాయ లాగా గుర్తొస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ $120 అర్ధ కిలో ఉన్నది. సో కింద వచ్చేసేసి వాళ్ళు పల్లీలు స్టాక్గా పెట్టారు. సో నేను సరుకులు చూపించినప్పుడుగా నేను ఈ ప్రైజెస్ చెప్తాను అండ్ సరుకులు ఎలా ఉన్నాయి అన్నట్టుగా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు దొండకాయ ఉంది. దొండకాయ వచ్చేసేసి $2 అంటే $170 అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అది కూడా అర్ధ కిలో $170 అన్నట్టుగా అనుకోవచ్చు. సో అలా సాగుతున్నాయి అన్నట్టు మన కూరగాయలు ఇక్కడ ఇంత రేట్లో. సో ఇంత ఉంటాయా అంటే ఆబ్వియస్గా ఇక్కడ రేటుకి ఇంత అన్నట్టుగా మేబీ అనుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
సో, నాకైతే కొన్ని కొన్ని కూరగాయల రేట్స్ కానీ, లేకపోతే కొన్ని కొన్ని ఆకుకూరల రేట్స్ ఇట్లాంటివి చూస్తే గనక చాలా ఆశ్చర్యమేసింది. ఇక్కడ దొరకని పండ్లు చూడండి. చాలా పండ్లు కూడా చాలా చాలా రకాలుగా ఉన్నాయి. మనకుండే అక్కడ అన్నీ కూడా ఇక్కడున్నాయి. నేను ఈ కంప్లీట్ వ్లాగ్‌లో ఆకుకూరలు కూడా చూపిస్తాను. కొన్ని దగ్గర ఆకుకూరలు చూస్తే మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. అసలు ఇంత అన్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని కొన్ని వాటికైతే ఇవే పెంచుకొని బతికేయచ్చేమో మనము అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది నాకైతే. సో, అలా పండ్లు చూడండి. యాపిల్స్ వచ్చేసేసి $1.99 పర్ ఎల్‌బీ అన్నట్టుగా ఉంది. అంటే ఆహ్, ₹170 అర్ధ కిలో అన్నట్టుగా ఉంది. గ్రేప్స్ కానీ, యాపిల్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా. కొన్ని కొన్ని వాటికైతే పీసెస్ ప్రైజెస్ ఉన్నాయి. సో, నిమ్మకాయలైతే నాకైతే దిమ్మ తిరిగిపోయింది నిమ్మకాయల ప్రైస్ చూస్తే గనక. సో, నిమ్మకాయలైతే ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో కానీ దీని ప్రైస్ కూడా అంతే దారుణంగా ఉంది. సో, బట్ తెలీదు మేబీ ఇక్కడ ప్రైజెస్ ఎలా వాళ్ళు కాలిక్యులేట్ చేసి ఇంపోర్ట్ చేసినప్పుడు ఎలా చేస్తారో మనకైతే తెలీదండి. కాకపోతే ప్రైజెస్ అయితే అలా ఉన్నాయి. చూడండి $7.49 అంటే అప్రాక్సిమేట్లీ టు 700 అని చెప్పేసి అన్నట్టుగా అనుకోవచ్చు. అలాగే ఇది వండుకునే బనానా ఆబ్వియస్‌గా మనం కొంతమంది బనానా వండుకుంటారు కదా! దాని ప్రైస్ ఇది అన్నట్టు. సో, అది కూడా ఆల్మోస్ట్ $120 అన్నట్టుగా ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ మనకి బత్తాయి అలా కూడా ఉన్నాయి. ఎట్ ద సేమ్ మనకిప్పుడు వచ్చేసి చూడండి సొరకాయ ఇదొచ్చేసేసి $200, $300 అన్నట్టుగా ఉంది. అలాగే దోసకాయ చూడండి. కొంతమంది అయితే మేము ఉండే హౌస్‌లో అయితే ఇంటి దగ్గర పెంచుకుంటున్నాము. ఇది కూడా దోసకాయ ఒక పర్ ఎల్‌బీ అంటే అర్ధ కిలో వచ్చేసేసి ₹120 అన్నట్టుగా. సో, నా లాస్ట్ వీడియోలో పనసకాయ చూపించాను కదా! ఇక్కడ గుమ్మడికాయ కూడా ఉంది. గుమ్మడికాయలు కూడా దొరుకుతున్నాయి మనకి. సో, ఈ గుమ్మడికాయలు జనరల్‌గా దసరా టైంలో మేము ఎక్కువ యూజ్ చేసేవాళ్ళము. అలాగే బూడిద గుమ్మడికాయ కూడా ఉంది. సో, ఇవన్నీ కూడా ఏమంటారు పర్ ఎల్‌బీ అంటే అర్ధ కిలో వేసుకోండి ఎంత ఉందో అర్ధ కిలో ₹120. ఇది ఒక కిలో ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక గుమ్మడికాయ తీసుకుంటే ఎంత వస్తుందో అని చెప్పేసి అన్నట్టుగా. అలాగే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాబేజ్ ఇవన్నీ కూడా అంతే అండి. లైక్ అరౌండ్ ₹160, ₹170 అర్ధ కిలో అన్నట్టుగా ఉంది. మష్రూమ్ కానీ, క్యాబేజ్, బీరకాయలు, వంకాయలు, దోసకాయలు ఇట్లాంటివి ఏవి చూసుకున్నా అంతే. ఆల్మోస్ట్ ₹200 లేదా అంతే. ఐ మీన్ అప్రాక్సిమేట్లీ అంత వేసుకోవచ్చు. అది అరకిలో. సో, అరకిలో కూర మన ఎంతొస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇంకా. అందుకే ఇక్కడ ఇద్దరు సంపాదన కంపల్సరీగా కావాలనుకుంటారు. ఒక ఫ్యామిలీ వస్తే కనుక. అందుకే ఫ్యామిలీతో వస్తే ఇద్దరు సంపాదన ఉంటేనే రావాలి అన్నట్టుగా, లేకపోతే మన ఇండియానే బెస్ట్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. లేదంటే ఇక్కడ సెటిల్ అయిపోయే వాళ్ళు, సెటిల్ అవ్వడానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు కూడా ఉంటారు. సో, బీన్స్ చూడండి ఆల్మోస్ట్ $3.49 అంటే ఇంకా $3.5 అరౌండ్ $350 అన్నట్టుగా అనుకోవచ్చు. బీట్రూట్, కీరదోసకాయ, క్యారెట్, క్యాబేజీ అన్నీ కూడా దొరుకుతున్నాయి. అలాగే మునక్కాయలు మర్చిపోయానండి ఇక్కడ మధ్యలో నాకు చెరుకుగడ్డలు ఇంకా అట్ ద సేమ్ టైం గన్స్‌గడ్డ అంటే తెలుసా అండి మీకు? స్వీట్ పొటాటో ఉంటుంది. అవి కూడా ఉన్నాయి. అవి ప్రైజెస్ కూడా చూపిస్తాను. చెరుకుగడ్డలైతే మీకైతే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది దాని రిలేటెడ్‌గా. అండ్ తమలపాకులు, మామిడాకులైతే మీరు ఇంకా సర్ప్రైజ్ అవుతారు. అసలు అవి పండించుకొని బతికేయచ్చు అన్నట్టుగా ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూరగాయలు, క్యారెట్స్ మొత్తానికి మన సొరకాయలు చెప్పాను కదా! దొరకని కూరగాయలంటూ ఏం లేవు. కాకపోతే రేట్స్ చూస్తే మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అది కొంచెం నాకే ఏందో ఒకలాగా అనిపించింది. మన రైతులు ఎంత కష్టపడి పండిస్తారు. బట్ ఇక్కడ వచ్చేసరికి రేట్ ఇంపోర్టెడ్ ఇలా ఉన్నాయి. గోరుచిక్కుడుకాయ చూడండి ₹60 అర్ధ కిలో అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ బీరకాయలు చూడండి. బీరకాయలు లేదా కాకరకాయలు కూడా చూడండి ఎంత రేట్ ఉన్నాయి. $2.29 అంటే $2.5 అంటే అరౌండ్ ఇంకా అప్రాక్సిమేట్‌గా మీరు వేసుకోవచ్చు. $1కి ఇప్పుడు ₹83 అన్నట్టుగా ఉంది. సో, $2 అంటే ఇంకా ₹170 వరకు అన్నట్టుగా వేసుకోవచ్చు. సో, వంకాయలు ఇవన్నీ కూడా అర్ధ కిలో ₹170 అన్నట్టుగా అనుకోవచ్చు. సో, అర్ధ కిలో వంకాయలు అంటే ఒక ఫ్యామిలీకి, చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతాయేమో అన్నట్టుగా అనిపించింది. రా మ్యాంగో ఇది మన పచ్చి మామిడికాయ కూడా అంతే. సో, అలాగే మనకి మామిడి పళ్ళు అలాంటివి కూడా దొరుకుతూ ఉన్నాయి ఇక్కడ. సో, ఇది వచ్చేసేసి మన పొట్లకాయలండి. పొట్లకాయలు కాదు రాడిష్ పొట్లకాయలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో పొట్లకాయలు కూడా వస్తాయి మనకి. పొట్లకాయలు కూడా ఆల్మోస్ట్ అంతే రేట్ ఉన్నాయి. కాకపోతే మనలాగా నాకైతే పెద్ద పొట్లకాయలాగా ఏమీ అనిపించలేదు. ఆ పెద్ద పొట్లకాయలు చూడండి చిన్నగానే ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా చెరుకుగడ్డలు చూడండి ఇవైతే దారుణంగా ఉన్నాయి. ఒక పీస్ వచ్చేసేసి $3 అంట. అంటే ఒక చెరుకుగడ్డ వచ్చేసేసి $300 అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో, ఇంకా చెరుకుగడ్డలు తినాలంటే ఇంకా మనం అంతే. అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇంకా ఇండియాలోనే. సో, అసలు మ్యాటర్కి వచ్చేసాను చూడండి. మెయిన్ మ్యాటర్ ఇది. ఇప్పుడు ఇక్కడ 5 మామిడి ఆకులు వచ్చేసేసి $1 అంటే
రూ. 80 5 మామిడాకులు అని చెప్పేసినట్టుగా అనుకోవచ్చు. 5 లీవ్స్ అంటే 5 లీవ్స్ అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. 5 ఆ మామిడాకులు మాత్రమే $1 అంటే రూ. 80. అలాగే తమలపాకులు చూస్తే కనుక ఇంకా దిమ్మ తిరిగిపోతుంది. సో ఇది చూస్తే కనుక మనకు మామిడి చెట్టు పెంచేసుకొని హ్యాపీగా బతికేచ్చేమో ఇక్కడ అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా నవ్వొచ్చింది. ఇంకా పండుగలు చేసుకునే టైంలో ఇంకెలా ఉంటుందో అన్నట్టుగా అనిపించింది. సో పాన్ అంటే లైక్ మన తమలపాకులు కూడా అంతే. 5 ఆకులు వచ్చేసేసి $1 రూ. 80. సో ఇదైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నాకైతే చాలా అంటే చాలా నవ్వొచ్చింది అండ్ ఆశ్చర్యం వేసింది. ఇక్కడ ఇంకా పూజలు చేసుకోవాలంటే ఇంకెలా చేసుకుంటాము, ఇంట్లో పెద్ద మామిడి చెట్టు ఒక తమలపాకు చెట్టు పెట్టుకుంటేనే సరిపోతుందేమో అన్నట్టుగా అంత ఆశ్చర్యం వేసింది. ఇలాంటి ఆశ్చర్యాలు ఇంకా గ్రాసరీస్లో అయితే ఇంకా దారుణంగా చూశానండి. అవైతే నా నెక్స్ట్ వీడియోలో చూడండి. దాంట్లో మీకు ఇంకా చాలా షాకింగ్గా అనిపిస్తాయి కొన్ని చూస్తూ ఉంటే. సో మామిడాకులు 5 మామిడాకులు $1 ఏంటండి బాబు, నాకు అదే అర్థం కాలేదు. ఇక్కడ మేబీ ఇక్కడ మామిడి చెట్లు చాలా రేర్గా ఉంటాయో మరి ఈ తమలపాకులు కూడా చాలా రేర్గా ఉంటాయి ఏంటో మరి మనకైతే తెలీదు. మ్యాంగోస్ అన్నట్టుగా ఉంటాయి కదా, బట్ స్టిల్ ఏమో మనకైతే ప్రైస్ అదంతా తెలియదు. మరి ఇవి ఇంపోర్టెడా లేకపోతే ఇక్కడే పండిస్తారని కూడా తెలీదు. సో ఇలా అండి మొత్తానికి ఇలా మనం ఆకుకూరల సెక్షన్కి స్టార్ట్ అవుదాము. అక్కడ ఇంకా గోంగూర, పాలకూర ఇట్లాంటివి చూడండి. అవన్నీ కూడా అంతే, ఒక కట్ట వచ్చేసేసి $80 అన్నట్టుగా ఉంది. సో ఇందాక చూపించాను కదండి, అది పటేల్ బ్రదర్స్లో, ఇది వచ్చేసేసి ఇండియన్ బజార్స్లో. సో ఇక్కడ ఒక అన్న మొత్తం అన్ని ఆకుకూరలు అన్నీ సెట్ చేస్తున్నారు. ఇంకా కొత్తిమీర అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇది కూడా అంతే, ఒక కట్ట $50 అన్నట్టుగా ఉంది. సో అలాగే మన పాలకూర, మెంతిం కూర, గోంగూర ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలు కూడా అంతే ఉన్నాయి. ఒకటి లేదా లేకపోతే ఒక 2-3 కట్టలు వచ్చేసేసి అంత అన్నట్టుగా ఉన్నాయి. ఇంకా ఆకుకూరలు తినాలి అని అనుకుంటే కనుక చాలా జాగ్రత్తగా వాడుకోవాలేమో అనిపించింది. అక్కడైతే మనకి కరివేపాకు, కొత్తిమీర ఇట్లాంటివి అయితే అమ్ముతూ ఉంటే అలా తీసేసుకుంటాం ఫ్రెష్గా. సండే రోజు అయితే మార్నింగ్ దొరుకుతూ ఉంటాయి. దాంట్లో ఇంకొక కట్టేయమ్మా అన్నట్టుగా అడుగుతూ ఉంటాము. ఇక్కడ ఇంకొక కట్ట లేదు, తొట్ట లేదు అన్నట్టుగా ఉంది. జస్ట్ ఆ కట్టలు తీసుకొని అక్కడ తీసుకెళ్ళి మూసుకొని వేసుకోవడమే. $2 ఎన్ని కట్టలు, 3-4 కట్టలు వస్తాయి అన్నట్టుగా ఉంది. అంటే $160 లేదా $200 ఒక 2-3 కట్టలు వస్తాయో మరి తెలీదు. సో అది మాత్రం చాలా నవ్వొచ్చింది. ఇంకా ఇండియాకి వచ్చినప్పుడు ఆదివారం రోజు ఇంకొక కట్ట వేయమని అడుగుతామో లేదో కూడా తెలియదు నాకైతే. సో అదండి ఆకుకూరల విషయానికి వస్తే ఒక్కొక్కటి 2.5 ఐ మీన్ $2.5 $3.5 లేకపోతే $2 అన్నట్టుగా ఉంది. ఇక్కడ ప్రైజెస్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. కరివేపాకు కూడా అంతే అండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా ఆల్మోస్ట్ $1 అన్నట్టుగా అట్లా ఉంది. సో యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగా ప్రైజెస్ మేబీ ఇక్కడ రిలేటెడ్గా ఉంటాయేమో. ఇక్కడ ఇప్పుడు $5,000 అంటే ₹5,000 అన్నట్టుగా మన పాతకాలంలో లాగా అన్నట్టుగా తీసేసుకోవాలి. బట్ కూరగాయలు మనకైతే అక్కడ చాలా ఐ మీన్ ఇదిగా ఉంటాయి. ఇక్కడ కొంచెం నాకు ఏదో ఇలా అనిపించింది. మీరు కూడా కమెంట్ చేయండి నా ఈ వీడియో చూసి, అసలు కూరగాయల రేట్స్ మనకు అక్కడ ఎలా ఉన్నాయి. ఇండియాలో నేను వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 1 to 2 months అయిపోతుంది. సో అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసినట్టుగా మీరు కామెంట్ చేయండి. రీసెంట్గా చూసిన ఆ వీడియో అయితే నాకైతే ఏడుపు వచ్చింది. అసలు రైతులు ఎంత కష్టపడి పండిస్తారు, బట్ అలా చెరువులో పడేయడం అయితే చాలా దారుణం అన్నట్టుగా అనిపించింది. సో అదండి. సో మొత్తానికి మన శివరాత్రి రోజు శివ అన్నట్టుగా తినాలేమో ఇవైతే గన్స్గడ్డలు, స్వీట్ పొటాటోస్. పూల ధరలు అయితే ఇంకా దారుణం అండి బాబు. ఇదైతే $4 $320 $330 ఇంత ప్యాకెట్ అన్నట్టుగా వస్తుంది. అసలు పూల ధర చూసారా. ఇంకా అక్కడ పూలైతే ఇంకా అఫ్కోర్స్ మన ఇండియాలో కూడా పూల కాస్ట్ పెరిగిపోయింది. బెటర్ ఇంట్లో పూల చెట్లు పెంచుకోవడమే బెటర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. యాపిల్స్ అయితే ఒకటి ఐ మీన్ $1.3 అన్నట్టుగా వచ్చింది పర్ LB. $1.3 అంటే ఇంకా ఆల్మోస్ట్ $120 అన్నట్టుగానే వేసుకోవచ్చు. అర్ధ కిలో అన్నట్టుగా. అర్ధ కిలోకి ఎన్ని వస్తాయండి? ఒక యాపిల్, 2 యాపిల్ కూడా వస్తాయో రావో మరి తెలీదు. 2 యాపిల్స్ వస్తాయేమో, హార్డ్లీగా చెప్పలేము. సో యాపిల్స్ అలా ఉన్నాయి మొత్తానికైతే. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. ఐ మీన్ గ్రీన్ యాపిల్స్, ఐ మీన్ రెడ్ యాపిల్స్, షిమ్లా యాపిల్స్ అన్నట్టుగా అన్నీ ఉన్నాయి. గీలా యాపిల్ అంట ఇది చూడండి. సో అలా యాపిల్స్ రేట్స్ ఇలా ఉన్నాయి. పండ్ల రేట్స్ ఇంకా చాలా దారుణంగా అనిపిస్తాయి. నేను ముందుగా ఇప్పుడు ఇన్ఫెంటరీస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టుగా అదేంటి బనానా రేట్స్ చూసాను
చూస్తే అయితే ఇంకా బనానాస్ తింటామా లేదా అన్నట్టుగా అనిపించింది. బట్ మనం మెయిన్‌గా ఆబ్వియస్‌గా మనకి ఇండియన్ ఫుడ్ బాగా అలవాటైపోయి ఇలాంటివి వదులుకోవాలంటే వదులుకోలేము. బట్ ఇక్కడున్న వాళ్ళకి ఈ ప్రైజెస్, ఇక్కడున్న సాలరీకి ఇదంతా అలవాటైపోయి ఉంటది. ఆబ్వియస్‌గా తినుంటది. నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు మేబీ ఇవన్నీ కొంచెం ఒక ఒక వింతలాగా అన్నట్టుగా అనిపించింది. సో, అది అలోవెరాస్ కూడా చాలా పీసెస్‌గా అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తే గనుక మీరు. సో, అలోవెరాస్ కూడా అమ్మారు అలా. అలోవెరాస్ చూడండి. ఒకటి వచ్చేసేసి $1 అంట. అంటే ఒకటి రూ. 80. మనకైతే అలోవెరా చెట్లు అక్కడ కుప్పలుగా ఉంటాయి. మా ఇంట్లో అయితే ఒక 2, 3 చెట్లు ఉంటాయి కావచ్చు. సో, అదే అలోవెరా విషయానికొస్తే. క్యాబేజీ, కాలీఫ్లవరు లేకపోతే బనానా లీవ్స్ అన్నట్టుగా ఉంటాయి చూడండి. ఇక్కడ బనానా స్టెమ్ అన్నట్టుగా ఉంటుంది. సో, బనానా స్టెమ్‌లో కూడా తోటి కూడా వంటలు చేసుకుంటారు కావచ్చు. ఇదైతే మేము ఎప్పుడూ వండుకోలేదు. బట్ జనరల్‌గా ఇక్కడైతే చూసాను. మేబీ నార్త్ ఇండియన్ వాళ్ళు లేకపోతే మన వేరే వాళ్ళు ఎవరైనా వండుకుంటారేమో మరి అదైతే నాకు తెలీదు. సో, ఇది వచ్చేసేసి పపాయ. అండ్ మనకి తర్బూజా చూడండి డిఫరెంట్‌గా ఉంది. పపాయ వచ్చేసేసి అంత ప్రైస్ ఉంది. అండ్ బనానా చూడండి రూ. 200 అర్ధ కిలో అన్నట్టుగా ఎల్‌బి అంటే. అర్ధ కిలో అంటే ఎన్నొస్తాయో నాకైతే తెలీదు. ఒక 3, 4 వస్తాయా అన్నట్టుగా అనిపించింది అరటిపళ్ళు. అదొకసారి అయితే ఇంకా దారుణం కదా అరటిపండ్లు. డజన్ అక్కడ మనకి నేనొచ్చే ముందైతే రూ. 60 అన్నట్టుగా ఉంది. సో, ఇప్పుడు ఎంతుందో మరి కాస్ట్. జామకాయలు కూడా అంతే ఆల్మోస్ట్. అదేమో పెద్ద జామకాయలు. ఒక జామకాయ ఎగానే ఎల్‌బి అయిపోతదనుకుంటా. అదొచ్చేసేసి $2.5 అంటే ఆబ్వియస్‌గా రూ. 200, రూ. 300 అన్నట్టుగా ఏసుకోవచ్చు. సో, అలా మనకు మొత్తానికి బత్తాయిలు గానీ, లేకపోతే ఆరెంజెస్ కానీ అంతా అవే ప్రైస్‌గా ఉన్నాయి. అరౌండ్ $3 లేకపోతే $4 కంటే అట్లా ఉన్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తం ప్రతి ప్రైస్ కూడా డిపెండ్స్ అపాన్ ద ఫ్రూట్. మేబీ ఈజీగా దొరికే ఫ్రూట్స్ వచ్చేసేసి తక్కువ రేట్స్ అండ్ కొంచెం టిపికల్‌గా దొరికే ఫ్రూట్స్‌కి కొంచెం ప్రైజెస్ ఎక్కువ పెట్టుండుంటారు. మేబీ అలా అని నేను అనుకుంటున్నాను. సో, అవండి మొత్తానికి మన ఫ్రూట్స్ ప్రైజెస్. సో, అక్కడొచ్చేసేసి ఇది మనకి అవకాడో అండ్ లిచ్చీ అయితే మా తరుణిక అని చెప్పేసినట్టుగా మా అపార్ట్మెంట్‌లో ఉందయితే పిచ్చిగా తింటది. అలా ఉన్నాయి లిచ్చీ కూడా. సో, అవకాడోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో, అవకాడోస్, లిచ్చీస్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనకు డ్రాగన్ ఫ్రూట్ జనరల్‌గా రెడ్ డ్రాగన్ ఫ్రూట్ దొరుకుతుంది. ఇప్పుడైతే ఇక్కడ యెల్లో డ్రాగన్ ఫ్రూట్ అన్నట్టుగా కూడా ఉంది. కివి వచ్చేసేసి అరౌండ్ సారీ 3 పీసెస్ $1 అన్నట్టుగా ఏమో ఉందండి. అది ఒకసారి చూస్తే గాని తెలుస్తుంది. అలాగే ఇక్కడ మ్యాంగో చూసారు కదా $2 అంటే రూ. 170 అర్ధ కిలో అన్నట్టుగా ఉంది. మొత్తం బాక్స్ కావాలంటే ఎంత వస్తుందో $7 అండి ఒక బాక్స్ కావాలంటే మేబీ. అలాగే మామిడికాయలు కూడా దొరుకుతున్నాయి. అండ్ రా మ్యాంగోస్ లేదా అలపిన మ్యాంగోస్ అల్ఫాన్సా లాగా మ్యాంగోస్ కూడా దొరికాయి ఇక్కడ. సో, అలా మ్యాంగోస్ కూడా ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా మేబీ కివి ఇలాంటివన్నీ చాలా డిఫరెంట్‌గా కివి ఇక్కడ మేబీ కొంచెం తక్కువ రేట్‌లో దొరుకుతాయేమో. బట్ ఈ మ్యాంగోస్ అయితే మరి ఏమో నేనైతే టేస్ట్ చేయలేదు. జనరల్‌గా అయితే ఒట్టిగా చూడడానికైతే వచ్చాం కదా! మనం అంత పెద్దగా పట్టించుకోలేదు వీటిని. సో, ఇవి వచ్చేసేసి పచ్చి మామిడికాయలు. ఇవి వచ్చేసేసి రా మ్యాంగోస్ అన్నట్టుగా మనం ఒకవేళ మామిడికాయ పప్పు అట్లా వేసుకోవడానికేమో. కానీ ఇవి అయితే అలాగా అనిపించలేదు. మనకొచ్చేసేసి స్వీట్నర్ మేబీ మామిడి పళ్ళే కావచ్చు. ఇవి $8 అంటే రూ. 650 అర్ధ కిలో అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో, మేబీ అర్ధ కిలోను బాక్స్ అనుకుంటా ఇది. సో, ఒక బాక్స్ తీసుకోవాలనుకుంటే ఎన్నొస్తాయి చూడండి. నార్మల్‌గానే ఉన్నాయి. సో, అలా మొత్తానికి లిచ్చీ దగ్గరకొచ్చాము. సో, ఇందాక చెప్పినట్టుగా లిచ్చీ అంటే మా తరుణికకి బాగా ఎక్కువ పిచ్చి ఉంటుండే. సో, అలా యెల్లో డ్రాగన్ ఫ్రూట్ ఇందాక చెప్పాను కదా! ఇవి వచ్చేసేసి దానిమ్మ పళ్ళు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. అరౌండ్ $3 అన్నట్టుగా ఉంది చూడండి. సో, జనరల్‌గా అయితే మనకి వాటితో పాటు స్ప్రౌట్స్ ఎట్ ద సేమ్ టైమ్ కట్ పీసెస్ కూడా దొరుకుతాయి. ఇక్కడ చూడండి స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి. సో, ప్యాకెట్ అంతా $1.5 అన్నట్టుగా చూపిచ్చారు. అంటే ₹120 అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో, అదండి మొత్తానికైతే కూరగాయలు ఇలా సాగిపోతున్నాయి. ఇక్కడ మెయిన్‌గా ఇలా అంటే ఫ్రెష్‌గా సెపరేట్‌గా కాకుండా మనకి కట్ పీసెస్ కూడా దొరుకుతూ ఉన్నాయి. సో, ఆ కట్ పీసెస్ కూడా బాక్సెస్ కాకపోతే అవి కొంచెం ప్రైజెస్ ఎక్కువ. ఎందుకు మేబీ వాళ్ళు ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు కావచ్చు. అందుకే కావచ్చు.
సో ఇందాక చెప్పాను కదా! ఐ మీన్ కట్ పీసెస్ అన్నట్టుగా సో ఇలా కట్ పీసెస్ బాక్సెస్‌లో పెడుతూ ఉంటారు. వీటి ప్రైసెస్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. బెండకాయలు, క్యారెట్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కట్ చేసేసి బాక్స్‌లో పెడుతూ ఉంటారు. కాకపోతే వీటి ప్రైసెస్ కొంచెం ఎక్కువ రేట్స్ ఉంటాయి. సో దాని బదులు మనం నార్మల్‌గా తీసుకోవడమే బెటర్ అన్నట్టుగా అనిపించింది నాకైతే. సో మీ వీడియో గనుక నచ్చినట్టయితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మన ఇండియాలో ఇప్పుడు కూరగాయల రేట్స్ ఎలా ఉన్నాయి? దాంతో పోలిస్తే మీకు ఇక్కడ కూరగాయల రేట్స్‌తో పోలిస్తే ఎలా అనిపించిందనేది ఒకసారి కామెంట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.